వెల్కమ్ టు సీతాస్ కిచెన్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి తయారు చేసుకుందామండి. ముందుగా నేను బాండీలో ఆయిల్ వేసుకుని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి కాంబినేషన్ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఓకేనా అండి. ఇలా వేయించుకున్నాక ఇవి చల్లారిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసి వేయించుకుంటున్నాను. వేయించుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం ఇంగువ, అదేవిధంగా 4-5 పచ్చివి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత దోసకాయ ముక్కలు నేను కొన్నేమో సన్నగా తరిగి పెట్టుకున్నానండి, కొన్నేమో లావుగా తరిగి పెట్టుకున్నాను. లావుగా తరుగుకున్నవేమో ఇందాక మనం కారం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో అది వేసేసి కొంచెం చింతపండు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసి చట్నీ తయారు చేసేసుకున్నాను. ఆ చట్నీని ఒక బౌల్లో తీసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకుని ఇందాక దోసకాయ బద్దలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకుని బాగా స్పూన్తో కలిపేసుకుంటే ఏంటంటే మనం అన్నంలో నెయ్యి వేసుకుని తినేటప్పుడు అవి ఏంటంటే ముక్కలు మనకి నోటికి తగిలి చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.